ఫంక్షన్స్ ఇన్ ఆరకిల్. యాక్చువల్గా ఫంక్షన్స్ టూ టైప్స్గా మనకి ఉంటాయి. అవి సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్, లేదంటే వాటినే బుల్టిన్ ఫంక్షన్స్, లేదంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. అంటే ఆరకిల్లో మనకి ఆల్రెడీ బేసిక్గా ఏవైతే రిక్వైర్మెంట్ యాక్టివిటీస్ డేటాబేస్కి సంబంధించిన మ్యానిపులేషన్ చేయాల్సి ఉంటుందో వాటికి సంబంధించిన డిఫరెంట్ ఫంక్షన్స్ని మనకి వాళ్ళు ఇచ్చేయడం జరిగింది ఆరకిల్ కార్పొరేషన్ వాళ్ళు. వాటినే సిస్టమ్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్, లేదంటే బుల్టిన్ ఫంక్షన్స్ అని అంటారు. అలా కాకుండా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి లాస్ట్లో వస్తాయి, మీకు PLSQL ప్రోగ్రామింగ్లో వస్తాయి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేటివి మీకు యాజ్ పర్ ది ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్గా మీరు ఏ మ్యానిపులేషన్స్, క్యాల్కులేషన్స్ ఏవేవి చేయాలో దానికి రిలేటెడ్గా మీరు ఓన్గా ఫంక్షన్స్ రాస్తారు. వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, సో మరి ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ మనం ఇక్కడ చూస్తున్నది. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లాస్ట్లో వస్తాయి, మీకు PLSQLలో వస్తాయి. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్లో నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీకు కేటగిరీస్ వైజ్గా ఇవ్వడం జరిగింది. వీటిల్లో కూడా మనకి సింగిల్ రో ఫంక్షన్స్, మల్టీ రో ఫంక్షన్స్. అంటే సింగిల్ రో ఫంక్షన్స్ ఎప్పుడు కూడా మీకు సింగిల్ వాల్యూని తీసుకొస్తాయి, ప్లస్ ఇక్కడ ఇన్పుట్ కూడా మీకు సింగిల్ వాల్యూనే మోస్ట్లీ ఉంటుంది. మల్టిపుల్ రో ఫంక్షన్స్ గ్రూపింగ్ ఫంక్షన్స్ అంటే వీటిని మరి అవి ఈ కేటగిరీస్లోనే మనకి లాస్ట్లో వస్తాయి. గ్రూప్ ఫంక్షన్స్ ఎట్లా చేయాలనేది గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొని మనకి ఆ యొక్క రిజల్ట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి సింగిల్ రో ఫంక్షన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ క్యారెక్టర్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం, కన్వర్షన్ ఫంక్షన్స్, అనలిటికల్, అడ్వాన్స్డ్, మిస్సిలినియస్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఈ సింగిల్ రో ఫంక్షన్స్ కింద రావడం జరుగుతుంది. మరి ఒక ఫంక్షన్ని మనం మామూలుగా ఒక టేబుల్ మీద అప్లై చేస్తాం ప్రాక్టికల్గా. బట్ అన్ని ఫంక్షన్స్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి టేబుల్ మీద అంటే కుదరదు. ఎందుకంటే యాజ్ పర్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ ఫంక్షన్. మరి ఆ ఫంక్షన్స్ని టెస్ట్ చేయాలంటే మనం డ్యూయల్ అనేది వాడతాం. డ్యూయల్ అంటే డమ్మీ టేబుల్. ఆ ఫంక్షన్ ఏముంది, సెలెక్ట్ ఫంక్షన్ నేమ్, దాంట్లో వాల్యూస్ని పాస్ చేస్తాం, ఇన్పుట్ చేస్తాం, ఫ్రమ్ డ్యూయల్ అంటాం. డ్యూయల్ అంటే డమ్మీ టేబుల్, నాట్ ది యాక్చువల్ టేబుల్. యాక్చువల్ టేబుల్లో కూడా కొన్ని ఫంక్షన్స్ని అప్లై చేయొచ్చు, బట్ అన్ని ఫంక్షన్స్ని అన్ని టేబుల్స్ మీద అప్లై చేయలేము. ప్రతిదానికి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని చేయాలంటే ఈ ఫంక్షన్స్ అన్నీ నేర్చుకోవాలంటే మీకు ఒక సంవత్సరం పట్టిద్ది, సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. బట్ డమ్మీ టేబుల్ మీద మనం ఏ విధంగా ఇది ఆ ఫంక్షన్ వర్క్ అవుతుంది అనేది తెలుసుకుంటే మీరు ఫ్యూచర్లో ఆ ఫంక్షన్ నేచర్ని బట్టి ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో, అంటే ఇక్కడ మనం చెప్పిన అన్ని ఫంక్షన్స్ అన్ని సందర్భాల్లో యూస్ కావు. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఆ ప్రాజెక్ట్ యొక్క సిచ్యువేషన్ బట్టి సమ్టైమ్స్ మోస్ట్లీ స్ట్రింగ్ ఫంక్షన్సే వాడచ్చు. సమ్టైమ్స్ ఆ ప్రాజెక్ట్ని బట్టి ఓన్లీ క్యాల్కులేషన్స్ అంటే న్యూమరికల్ మ్యాథ్ ఫంక్షన్సే వాడచ్చు. అట్లా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ఫంక్షన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, దాని అవుట్పుట్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటే ఓహో మన ప్రాజెక్ట్లో ఎలా ఉంది కదా, ఫలాని ఫంక్షన్ సూటబుల్గా ఉంటుంది దీనికి అని అప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా. ఓకే, సో అందుకనే మనం మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ వి విల్ ప్రాక్టీస్ త్రూ డ్యూయల్ టేబుల్, డమ్మీ టేబుల్. సో మనం ఇక్కడ ఆర్కిల్లోకి వెళ్ళినట్లయితే చూడండి, దేర్ వాజ్ అన్ ఎర్రర్
ఫార్మింగ్ రిక్వెస్ట్ నెట్వర్క్ అడాప్టర్ కుడ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ అంటుంది. ఇది జనరల్గా వచ్చే ఎర్రరే మనకి. సో అంటే నెట్వర్క్ అడాప్టర్ రెడీగా లేదు. ఇట్లాంటి అంటే నేను కనెక్షన్ ట్రై చేస్తున్నాను, రాలేదు. మీరేం చేస్తారు, సర్వీసెస్లోకి వెళ్ళి సర్వీసెస్, ఇక్కడ అరాకిల్ సర్వర్ యాక్టివ్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడే కనెక్ట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అరాకిల్ సర్వీసు ఆటోమేటిక్లో పెట్టున్నా కానీ యాక్టివ్ కాలేదు అది. అండ్ టిఎన్ఎస్ లిజనర్ కూడా యాక్టివ్లో లేదు. ఈ రెండు మెయిన్ అనమాట మనకి అరాకిల్ రన్ అయ్యేదానికి. మీకు అట్లా కనెక్ట్ కాకపోతే జనరల్గా జరుగుతూనే ఉంటుంది ఇది. ఓకే, మీరేం చేస్తారు, స్టార్ట్ అని దీన్ని స్టార్ట్ చేసుకోండి. సర్వీసెస్లోకి వెళ్ళి అరాకిల్ సర్వీసెస్ అండ్ టిఎన్ఎస్ లిజనర్ రెండు స్టార్ట్ చేసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అంటే వేరే ప్రోగ్రామింగ్ అంటే వేరే డేటాబేసెస్ ద్వారా కావచ్చు, వేరే యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, ఇవి స్టాప్ అయిపోతాయి. అది జనరల్గా జరిగే సిచ్యువేషనే కాబట్టి మీరు వీటిని యాక్టివ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అరాకిల్ సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. మనకి ఇక్కడ లాగిన్ టైంలో ఆ ట్రబుల్ వచ్చింది కాబట్టి కనెక్టివిటీ మనం ఎప్పుడైనా సరే దీన్ని సర్వీసెస్లోకి వెళ్ళి స్టార్టప్ చేసుకోవాలి ఒకవేళ ప్రాబ్లం వస్తే. నాట్ ఆల్ ద టైమ్స్. Okay, it is running. And you can also start TNS listener అని ఉంటుంది. దీన్ని కూడా స్టార్ట్ చేసుకోండి. దీనివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఇది ఇమీడియట్గా అరాకిల్ సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది. దెన్ యూ కెన్ క్లోజ్ ఇట్ అండ్ యూ కెన్ కనెక్ట్ టు పర్టికులర్ కనెక్షన్. పర్టికులర్ యూజర్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాబ్లం రాదు. SID given in మరి ఇక్కడ ఏదైనా మనం యూజ్ చేస్తున్నది ఇదే కదా, ఎడుసాఫ్ట్ న్యూవే కదా వాడుతున్నది, యూజర్ వాడుతున్నామా రెగ్యులర్గా? సో దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళండి.
ఓకే, ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. జస్ట్ టెస్ట్ ఇట్. సక్సెస్ అంటే మనం తొందరపడ్డాం అనమాట అక్కడ కనెక్ట్ చేసిన తర్వాత. ఓకే, మనం ఏదైనా ఒక యూజర్ని తీసుకుందాం. ఓకే, దీంట్లో టేబుల్స్ ఇలా ఉన్నాయి. ఎడూసాఫ్ట్ యూజర్ అనేది తీసుకుంటున్నాం. కానీ మనం మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేయబోయేది డ్యూయల్ డమ్మీ టేబుల్ని మనం యూజ్ చేయబోతున్నాం. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఈఎస్సి డిస్క్రైబ్ డ్యూయల్ అనండి. దాంట్లో ఏమీ ఉండదు, నథింగ్ బట్ ఎక్స్ అని సమ్ ఇది చూపిస్తుంది అంతే. డమ్మీ varchar of 1 అని చూపిస్తుంది. దిస్ ఈస్ టు ప్రాక్టీస్ ది ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ని ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఇట్ ఈస్ యూజెస్ ఫర్ టెస్టింగ్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో డ్యూయల్ అనేదాన్ని ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం ఈ ఫంక్షన్స్లో. మీరు టేబుల్స్ మీద పెట్టచ్చు సిచ్యువేషన్ తగ్గట్టు. అన్ని టేబుల్స్కి అన్ని ఫంక్షన్స్ సూట్ కావు. సో ఫస్ట్ మనకి ఇక్కడ చెప్పిన ఫంక్షన్స్లో బుల్టెన్ ఫంక్షన్స్లో ఈ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం న్యూమరిక్ ఆర్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ తీసుకుంటున్నాం. సో మరి ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఏబిఎస్. ఏబిఎస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్. మీకు ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాటిని యూజ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. అండ్ నేను ఇచ్చిన ఇక్కడ ఎగ్జాంపుల్స్ను కూడా ఫాలో కావచ్చు. ఏబిఎస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటే మనం ఇక్కడ సెలెక్ట్ ఏబిఎస్ ఆఫ్ మైనస్ సంథింగ్ 78 అని ఇచ్చాను ఫ్రమ్ డ్యూయల్ అంటానండి. ప్రతిదానికి డ్యూయల్ వాడతాను ఇక్కడ, ఎందుకంటే టేబుల్ తోటి సంబంధం లేదు. అది టేబుల్లో ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే ఈ ఏబిఎస్ని ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏబిఎస్ అనేది అబ్సల్యూట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ అంటే నథింగ్ బట్ వితౌట్ ఎనీ సైన్. ఈ మనం మైనస్ ప్లస్ పెడతాం కదా, ఆ సైన్ లేకుండా మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది. 78 అని వస్తుంది, -78 అని రాదు. ఇవి మ్యాథమెటికల్ రిలేటెడ్ యాక్టివిటీస్. అండ్ నేను ప్లస్ పెడతాను. ప్లస్ పెట్టినా కానీ ఇక్కడ ప్లస్ అనేది రాదు, మీకు జస్ట్ 78 వస్తుంది. అంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ హ్యావింగ్ ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్, వాటిని రిమూవ్ చేసి యాక్చువల్ అబ్సల్యూట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఏబిఎస్ అనే ఫంక్షన్. వెరీ సింపుల్ ఫంక్షన్ ఇది. నెక్స్ట్ మీరు మ్యాథమెటిక్స్లో చూసే ఉంటారు, ఈవెన్ 7th to 10th క్లాస్లో కూడా ఇవి చూసే ఉంటారు. కాసు, సైను, టాను ఇవి చూసే ఉంటారు. కాసు, సైను, టాను అండ్ ఏ కాసు, ఏ సైను, ఏ టాను ఇవన్నీ మామూలుగా ఇది ఆర్క్ కొసైన్ అండ్ ఆర్క్ సైన్ వాల్యూ, ఆర్క్ టాంజెంట్ వాల్యూ, ఆర్క్ టాంజెంట్ 2 వాల్యూ ఇట్లా ఉంటాయన్నమాట. ఇవే మళ్ళీ ఆర్క్ కాకుండా మామూలుగా కొసైన్, హైపర్బోలిక్ కొసైన్ అండ్ ఇంకా కిందకు వస్తే మీకు ఈ సైన్, జస్ట్ సైన్, ఆర్క్ సైన్ కాకుండా సైన్, హైపర్బోలిక్ సైన్ అండ్ టాన్, టాంజెంట్ వాల్యూ, టాన్ హెచ్. ఏమండి నాది మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు ఇవన్నీ తెలియదు అంటే అసలు మీకు మ్యాథమెటిక్స్కి దీనికి సంబంధమే లేదు. మ్యాథమెటిక్స్లో మీరు క్యాల్కులేషన్స్ చేసి అక్కడ వేస్తారు. బట్ ఎక్కడైతే మీకు సిచ్యువేషన్ వస్తుందో, సపోజ్ మీ డేటాబేస్లో ఎక్కడైనా సరే ఫ్యూచర్లో మీరు వర్క్ చేసే దగ్గర ఈ సో డేటాకి
ఆర్క్ సైన్ వాల్యూ కనుక్కోండి, లేదంటే జస్ట్ సైన్ వాల్యూ కనుక్కోండి, లేదంటే కొసైన్ వాల్యూ కనుక్కోండి, కనుక్కొని దాంట్లో డేటాబేస్లో పెట్టండి అంటాడు. డేటా ఇచ్చేస్తాడు. డేటా ఏంటి నెంబర్. మరి ఆ నెంబర్ని దీని లోపల పెడితే అది ఆటోమేటిక్గా మీకు వాల్యూ ఇచ్చేస్తుంది. అది ఎలా ఫంక్షన్ చేస్తుంది ఏంటి అనేది మీకు అనవసరం. మ్యాథమెటిక్స్ తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు నేను ఈ ఆర్క్ కొసైన్ కానీ, ఆర్క్ సైన్ కానీ, ఆర్క్ టాంజెంట్ కానీ, లేదంటే కొసైన్ కానీ, సైన్ కానీ, ఇవన్నీ కూడా సిమిలర్ ఫంక్షన్స్ అండి. సో వీటిల్ని జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. జస్ట్ కాస్ ఆఫ్, ఇక్కడ నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నాట్ ఆర్క్ కొసైన్, కాస్, జస్ట్ కాస్ వాల్యూ. మరి కాస్ వాల్యూ రిటర్న్స్ ది కొసైన్ ఆఫ్ ఏ నెంబర్ ఇస్తే దానికి కొసైన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. మరి నెంబరు ఇట్లా ఇద్దామా, ఫ్రమ్ జ్యువల్ అంటారు, దానికి కొసైన్ వాల్యూ ఇది. అంటే మనం ఇచ్చిన నెంబర్కి కొసైన్ వాల్యూ ఇది. మరి జస్ట్ 45 ఇస్తాను, దీనికి కొసైన్ వాల్యూ ఇది. మనం ఈ డేటా అనేది ఇటు మన ప్రాజెక్ట్లో వాడు క్లయింట్ ఇచ్చేస్తాడు, దీనికి కొసైన్ వాల్యూ కనుక్కొని మనకి ఇవ్వాలి అని చెప్పేసి. దాని లోపల ప్లేస్ చేస్తే సరిపోయేది అంతే. అండ్ ఈ కొసైన్ వాల్యూస్ అన్నీ ఒక టేబుల్లో ఉంటాయి. ఆ టేబుల్ సంథింగ్ XYZ, ఆ టేబుల్లో నుంచి ఆ కొసైన్ వాల్యూస్ తీసుకురావడం లేదంటే అప్డేట్ చేయడం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాస్, ఆర్క్ కొసైన్ వాల్యూ ఏ కాస్ ఫ్రమ్ జ్యువల్. బట్ ఇక్కడ చూడండి, ఆర్క్ కొసైన్ వాల్యూ అనేది ఆర్గ్యుమెంట్ 45 ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్, కాస్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ రేంజ్. కాస్ అనేది మనకి వచ్చింది, ఆర్క్ కొసైన్ అలా కాదు. మనకి వాల్యూ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆర్క్ కొసైన్ ఫంక్షన్ రిటర్న్స్ ఆర్క్ కొసైన్ నెంబర్. బట్ ఈ ఆర్క్ కొసైన్ నెంబర్స్ ఇవన్నీ కూడా -2 +1 మధ్యలో ఉంటాయి. -1 నుంచి +1 మధ్యలో ఉంటాయి. అంటే లైక్ -45 సంథింగ్ ఇలా ఇస్తాను. ఇది కూడా అవుట్ ఆఫ్ రేంజ్. సో -1 అని ఇస్తాను. సో ఇట్ విల్ రిటర్న్స్. అండ్ 0.5 ఇస్తాను. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఓన్లీ. అంటే -1 నుంచి +1 వరకు మనం ఇవ్వచ్చు. సపోజ్ 2 లేదంటే 3 అని ఇచ్చాను. ఆర్గ్యుమెంట్ అవుట్ ఆఫ్ రేంజ్, మీరు ఇచ్చిన వాల్యూ తప్పు. ఆర్క్ కొసైన్లో అంత వాల్యూ ఇవ్వకూడదు. -1 నుంచి +1 వరకు మధ్యలో ఇవ్వచ్చు. అట్లనే ట్యాన్ కూడా, టాంజెంట్ వాల్యూ tan ఆఫ్ 3 అంటారు. సో ఇది అదే ఏ tan ఆఫ్ 3 అంటాను. టాంజెంట్ వాల్యూ ఇది యాక్సెప్ట్ చేస్తుంది. కొసైన్కి మాత్రం ఆ వాల్యూస్ అట్లనే ఉండాలి. అండ్ సైన్ వాల్యూస్ SIN, సైన్ ఆఫ్ 56, ఆర్క్ సైన్ ఆఫ్ ఇది చూడండి అవుట్ ఆఫ్ రేంజ్. దీనికి మళ్ళీ మనం -1 అని ఇచ్చారు. ఓకే, ఇట్ విల్ రిటర్న్స్ ద వాల్యూ. లేదంటే 0.5 వస్తుంది. అంటే కొసైను సైన్లో, ఆర్క్ సైన్లలో, ఆర్క్ కొసైన్లో మీరు -1 నుంచి +1 వరకు ఇవ్వచ్చు. 0. సంథింగ్ ఇట్లా ఇవ్వచ్చు. లేదంటే -1 ఇట్లా +1 లోపల ఈ వాల్యూస్ ఉంటాయి. ఆ ఇన్పుట్ అనేది ఆ విధంగా ఇవ్వాలి వాటికి. ఇవ్వండి. సో
ఇక్కడ మనం ఏం చూసాం, అబ్సల్యూట్ వాల్యూ చూసాం, ఆర్ కొసైన్, సైన్, టాంజెంట్, టాంజెంట్ 2, ఇవన్నీ కూడా సిమిలర్ ఫంక్షన్స్. అండ్ బిట్ ఎండ్, ఈ బిట్ ఎండ్ అనేది రిటర్న్స్ అన్ ఇంటిజర్ రిప్రజెంటింగ్ అండ్ ఆపరేషన్ ఆన్ బిట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2. అంటే బిట్స్ని అండ్ చేసి తీసుకొస్తుంది. బిట్స్ అంటే ఏంటి, బైనరీ డిజిట్స్ అని అంటాం. సో సెలెక్ట్ బిట్ అండ్ ఆఫ్ like 5,6 అంటాను ఫ్రమ్ డ్యూయల్. ఫైవ్కి బైనరీ డిజిట్ ఏంటి, 6కి బైనరీ డిజిట్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నంబర్ సిస్టంలో జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి మీకు బేసిక్గా మ్యాథమెటిక్స్లో లో లెవెల్లోనే చెప్పుంటారు. బట్ ఇక్కడ కంప్యూటర్ సిస్టంలోకి వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ 0 to 9 ఉంటుంది. మనం వాడేటివి 0 to 9. కంప్యూటర్ వాడుకునేది 0 and 1 ఓన్లీ. దానికి ఏమీ తెలియదు, ఈ 0 to 9 ఏమీ తెలియదు. 0 0 1 1 0 0 0 ఇట్లానే ఉంటుంది. అందుకనే అవి బైనరీ డిజిట్స్ అని అంటాం. ఇంకా సైంటిఫికల్గా మనం వాడేటివి ఆక్టల్ సిస్టమ్. 0 to 7 ఉంటాయి. ఆక్టల్ 8 నెంబర్స్ 0 to 7 వరకే ఉంటాయి. 7 తర్వాత మళ్ళీ మారిపోయింది. 8 to 9 అవన్నీ ఇక్కడ ఉండవు. అండ్ హెక్సాడెసిమల్ అని ఉంటాయి. హెక్సాడెసిమల్ అంటే మీకు 0 to 9 తర్వాత 10 అంటే A to F వరకు ఉంటాయి. 16 నెంబర్స్ ఉంటాయి అక్కడ. ఆక్టల్లో 8 నెంబర్సు, మనం వాడే బైనరీ నెంబర్లో 10 నెంబర్సు, ఈ బైనరీ డిజిట్స్లో 2 నెంబర్సు ఇట్లా ఉంటాయి. ఈ నెంబర్ సిస్టమ్ అని అంటారు. మీరు కావాల్సింటే డీటెయిల్ కావాల్సింటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక నెంబర్ సిస్టమ్కి ఇంకొక నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, నంబర్ సిస్టమ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, క్లియర్ డీటెయిల్స్ చాలా వస్తాయి మీకు. యూ కెన్ ఫాలో దట్. ఎందుకంటే తెలుసుకో ఉండాలి. నెంబర్ సిస్టమ్ తెలియకుండా కంప్యూటర్లో డెప్త్గా వెళ్ళడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే అక్కడక్కడ ఇవి టచ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు బిట్ ఎండ్ అన్నాం. 5కి 6కి మనం డెసిమల్ నెంబర్స్ ఏమున్నాయో వాటిని ఇట్లా ఇది చేస్తే ఫ్రమ్ దీని బిట్స్ని అండ్ చేస్తే మనకు వచ్చింది 4. అది బిట్ ఎండ్ అంటే. మీకు ఎగ్జాంపుల్స్లో ఇక్కడ కొన్ని ఇది కూడా ఇచ్చున్నాను. సపోజ్ 12 అనే దానికి 12 అనే నెంబర్కి మనకి బైనరీ డిజిట్స్ ఇద్దండి. 1 1 0 0 అంటే కంప్యూటర్కి అర్థమయ్యేది 12 అని అర్థం. 1 0 1 0 అంటే 10 అని అర్థం. ఇప్పుడు ఈ రెండిట్లని అండ్ చేస్తే ఇప్పుడు 0 0 అండ్ అంటే 0నే వచ్చింది. 0 1ని అండ్ చేస్తే 1 అని 0నే వచ్చింది. 1 0ని అండ్ చేస్తే 0నే వచ్చింది. 1 1ని అండ్ అంటే 1 వచ్చింది. సో 1000కి 1000 అనకూడదు మనం. కంప్యూటర్ లాంగ్వేజ్ ప్రకారం 1 0 0 0 అని మనం ఇచ్చినట్లయితే దాని అర్థం ఏంటి, డెసిమల్ ప్రకారం 8 అని అర్థం. అట్లనే 12కి ఇది బైనరీ ఫామ్. దీన్ని 18కి ఇట్లా తీసుకుంటే వీటిని అండ్ చేస్తే వచ్చేది 16 వచ్చింది. అంతేగాని ఈ 16 ఎట్లా అండి, ఇది 12 కదా, ఇది కదా, మరి మొత్తం 30 కదా అవుతుంది అంటే దట్స్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ యాజ్ పర్ ది బిట్ అండ్. బైనరీ డిజిట్స్ని అండ్ చేస్తే ఎట్లా ఉండిద్ది అనేదానికి ఇక్కడ మీకు సింపుల్ ఇది కూడా ఇచ్చున్నాను. ఎట్లా ఉంటాయి
ఈ డెసిమల్ నెంబర్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా ఉంటాయి. మీరు కావాల్సి ఉంటే మీరు క్యాల్కులేటర్ తీసుకోండి కంప్యూటర్లో, లేదంటే మీ మొబైల్లో కూడా తీసుకోవచ్చు క్యాల్కులేటర్. లైక్ ఓకే, ఇప్పుడు నేను డెసిమల్ని సెలెక్ట్ చేసుకోను. డెసిమల్లో ఇక్కడ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అంటే స్టాండర్డు, మామూలు క్యాల్కులేటర్ వచ్చేది, సైంటిఫిక్ క్యాల్కులేటర్, ప్రోగ్రామర్, మనకు కావాల్సింది ఇది ప్రోగ్రామర్స్ క్యాల్కులేటర్. ఇక్కడ సపోజ్ 8 అని తీసుకుంటారండి. 8 అంటే మనం వాడే డెసిమల్లో 8, హెక్సాడెసిమల్లో కూడా 8 అనే అంటారు. ఆక్టల్లోకి వచ్చేసరికి అది 10. ఎందుకంటే అక్కడ 7 దాకా, 0 నుంచి 7 దాకే ఉంటాయి. తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తాయి కాబట్టి, అంటే 2 నెంబర్లు అక్కడ లేవు, 8, 9 అక్కడ లేవు. దాన్ని 10 అంటాం. ఇక్కడ బైనరీ నెంబర్లోకి వచ్చేసరికి అది 1000 అంటే 8 అని అర్థం. మీరు దీన్ని ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. ఇంతకు ముందర రిజల్టే ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగానే వచ్చింది. కావాల్సి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవన్నీ ఒక సిమిలర్ ఫంక్షన్స్ అండి. ఈ కాసు, టైను, శాను ఇవన్నీ. అండ్ బిట్ ఎండ్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఉంది. నెక్స్ట్ ఇంకొక సిమిలారిటీ ఇక్కడ ఉంది, సీల్. గుర్తుపెట్టుకోండి, సీల్, ఫ్లోర్. సీల్ అంటే ఏంటిదండి? టాప్, అంటే మన హౌస్కి టాపు అనుకుందాం, సీలింగ్ అంటాం. ఫ్లోర్ అంటే కిందది అని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే సిమిలర్ ఫంక్షన్స్ చెప్తాను. రౌండ్, రౌండ్ అనేది కూడా సీల్, ఫ్లోర్కి సంబంధించిన ఫంక్షన్. అట్లనే ట్రంక్. ఈ 4 కూడా సిమిలర్ ఫంక్షన్స్. మరి వీటికి సిమిలారిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అంటే ఒక నెంబర్ మన దగ్గరే ఉందనుకున్నప్పుడు, అంటే ఒక వాల్యూ ఏదో శాలరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా నెంబర్ని ఏ విధంగా ఆ నెంబర్ని ఆ డెసిమల్ ప్లేసెస్ 0.00 సంథింగ్ ఏదో ఉంటాయి. మరి అలాంటప్పుడు వాటిని ఏ విధంగా మనం బైండప్ చేసి ఒక దీన్ని తీసుకురావాలి, ఒక అవుట్పుట్ని తీసుకురావాలి అనేదానికి మనం వీటిని వాడడం జరుగుతుంది. సో లైక్ దిస్, జస్ట్ ఐఎమ్ implementing seal, CEIL, seal of, I will say like this, from jewel అంటారు. సీల్ అంటే టాప్, అంటే మనం ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఇది. అంటే ఇప్పుడు 56.2335 అని ఇచ్చాను, దీన్ని రౌండప్ చేసి 57గా ఇక్కడ తీసుకొచ్చింది. ఇట్లాంటి సందర్భాలు చాలా వస్తాయి మీకు డేటాబేసెస్లో. అంటే పాయింట్లో ఉండే డేటాని రౌండప్ చేయండి, ఇంతవరకు రౌండప్ చేయండి. డేటా అనేది ఏదైనా కావచ్చు, అది పర్చేజింగ్లో కావచ్చు, లేదంటే సేల్స్లో కావచ్చు, లేదంటే శాలరీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే, సమ్ అదర్ సైంటిఫికల్ క్యాలిక్యులేషన్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే. జస్ట్ సీల్ ఇట్. ఈ పాయింట్లు మనం క్యాల్కులేట్ చేయడం. లైక్ మన ప్రోడక్ట్ని హోల్సేల్ ఏదో చేస్తుంటాం, ₹5 అని వస్తుందండి. 1 రూపీ 5 పైసే. 5 పైసే ఎక్కడ చెల్లుబాటు అవుతుంది? 5 పైసా లేదు కదా. ఐదర్ యూ కెన్ డూ ఐదర్ గ్రేటర్ ఆర్ స్మాలర్. 5 పైసే తీసేసేయండి. లేదంటే 5 పైసే కాస్త ఏదో చెల్లుబాటు అయ్యే విధానంలో, సపోజ్ 1000 రూపీస్ 5 పైసే అని ఉంది, 1000 1 రూపీ పెట్టండి, లేదంటే 1000 రూపీస్కి పెట్టండి. అట్లాంటి సిచ్యువేషన్లో ఇవి యూజ్ అవుతాయి. సో దీని ప్లేస్లోనే నేను ఫ్లోర్ అనేది వాడతాను. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, సిమిలర్ ఫంక్షన్స్.
ఇప్పుడు 5 7 వచ్చింది, దీన్ని కాస్త ఫ్లోర్ ఇంప్లిమెంట్ చేశాను. ఫ్లోర్ ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ వాల్యూ రాలేదు, దీన్ని కట్ ఆఫ్ చేసి 5 6 మాత్రమే వచ్చింది. ఈ వాల్యూని ఎలిమినేట్ చేసింది పాయింట్ తర్వాత ఉన్నదని, అది ఫ్లోర్. అండ్ రౌండ్ అంటారు. మరి ఈ రౌండ్ ఫంక్షన్ ఈ సీల్కి ఫ్లోర్కి లాగా కాకుండా కాస్త మనకి యాక్షన్స్ తీసుకునేదానికి ఉపయోగపడుద్ది. ఎన్ని పాయింట్ల వరకు నువ్వు రౌండ్ చేయాలి అనేది అడుగుతుంది. రౌండ్ టు లైక్ 1 పాయింట్ అంట, 56.2 ఇక్కడ దాకా రౌండ్ చేసింది. మరి ఇదేందండి, ఈ డేటా మొత్తం పోయింది కదా, మరి రౌండ్ అన్నారు అంటే ఎస్. ఇప్పుడు ఒక రౌండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నంబర్ 5 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని యాడ్ చేసుకునేసిద్ది. ఇప్పుడు చూడండి, రౌండ్ 56.3 వచ్చింది. ఎందుకు, ఇక్కడ 5 ఉంది. అదే 4 ఇచ్చాను అనుకోండి, రౌండ్ చేయదు. అంటే బిలో 5 ఉంటే జస్ట్ దీన్ని మాత్రమే తీసుకొచ్చింది. 5 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే దీన్ని రౌండ్ అప్ చేసి దీంట్లో కలుపుకొని ఇంకొక పాయింట్ని, అంటే 56.3 అనేది రావడం జరిగింది. దట్స్ వాట్ రౌండ్. అండ్ సపోజ్ ఐ విల్ సే రౌండ్ అప్ టు 2 పాయింట్స్ అంటాను. సో ఇప్పుడు కూడా మీరు గమనించాలి, 25 మాత్రమే వచ్చింది. ఎందుకు, 25 తర్వాత 3 ఉంది. అదే ఇక్కడ 5 6 ఉంటే అప్పుడు ఆ 2 పాయింట్స్కి 56.26 అనేది రావడం జరిగింది. 25 కాస్త 26 అయిపోయింది. అట్లా రౌండ్ అప్ చేస్తుంది. ఇంకొకటి ఉంది సిమిలర్ ఫంక్షన్, ట్రంక్. ఇది రౌండ్ అప్ చేయదు, ఆడదా కట్ చేస్తుంది అంతే. 2 పాయింట్స్కి 56.25, అది తర్వాత 6 ఉన్నాయి 9 ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి. ట్రంక్ అంటే కట్ ఆఫ్, కట్ చేసేయడం అక్కడ దాకా. 56.25 యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చేది. అదే 1 పాయింట్కి ఇస్తాను. 0 పాయింట్ తర్వాత ఇక్కడ వరకు కట్ చేసేసింది. ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ 5 ఆర్ సంథింగ్ అవసరం లేదు, రౌండ్ లాగా రౌండ్ అప్ చేసి తీసుకురాదు, ఇది కట్ చేసేస్తుంది అక్కడ దాకా. 1 పాయింట్కి కట్ చేసేసింది. 2 పాయింట్స్ కంటే ఇక్కడ దాకా కట్ చేసి, 3 పాయింట్స్ కంటే ఇక్కడ దాకా కట్ చేసి మనకి నెంబరు తీసుకొస్తుంది. ఇలాగా ఇవన్నీ కూడా సిమిలర్గా వర్క్ అవుతాయి. ఏంటి మనకి, ఫ్లోరు అండ్ రౌండ్, ట్రంక్, ఇవన్నీ కూడా సిమిలర్ ఫంక్షన్స్. ఇంకా మిగతా ఫంక్షన్స్ ఏమి మిగిలాయో చూద్దాం. నెక్స్ట్ ఈఎక్స్పి అనేది. సార్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. చెప్పండి. ఇప్పుడు మనకి డ్యూయల్ అన్నది మీరు డైరెక్ట్ గా మీ డేటాబేస్ లో ఒక టేబుల్ అన్నది ఏమైనా ఉందా, అది బై డిఫాల్ట్ వస్తుందా సార్? బై డిఫాల్ట్, దట్ ఈస్ డమ్మీ టేబుల్ గివెన్ బై ది ఆరకిల్ ఇట్సెల్ఫ్. ఆరకిల్. నా సిస్టమ్ లో కూడా మై డేటాబేస్ విల్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ డమ్మీ డేటాబేస్ కాల్డ్ డ్యూయల్. సో నేను ఏ ఫంక్షన్స్ అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నానో ఐ కెన్ యూజ్. అంటే ఇప్పుడు ఎలాగంటే ఓకే చెప్పండి. అదే అంటే ఇప్పుడు రియల్ టైంలో మనం అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని మనం మాడిఫై చేయకుండా మనం ఏదైతే సిమ్యులేట్ చేసి టెస్టింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ టైంలో ఇది డ్యూయల్ మీద పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు వీ కెన్ ఆల్సో ఇంప్లిమెంట్. సపోజ్ I can say here it is having some employee table. See, select డేటా పర్ఫెక్ట్గా ఉండాలి మనకి. అవి ఇంప్లిమెంట్ చేయాల్సిన
డేటా కరెక్ట్గా ఉంటేనే వాటిల్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, లేదంటే ఇంప్లిమెంట్ చేయలేము. ఇక్కడ పాయింట్స్ వీటిని పెట్టేదానికి ఎక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ సపోజ్ శాలరీ మీదనో కమిషన్ మీదనో ఎక్కడైనా పెడదామంటే ఓకే అట్లా అనమాట. సపోజ్ ఐ కెన్ సే సెలెక్ట్ సపోజ్ ఏ 10 ఆఫ్ salary from employee, but it will returns మొత్తం ఆ టాంగెంట్ వాల్యూస్ మొత్తం రిటర్న్ చేసింది ఆ శాలరీకి. బట్ ఎప్పుడు అవసరం దాని ఆ టాంగెంట్ వాల్యూ అవసరమా ఇప్పుడు మనకి? అది సిచ్యువేషన్, ప్రాజెక్ట్ యొక్క సిచ్యువేషన్ బట్టి అది మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేశాను కదా ఆ వాల్యూస్ని, శాలరీని ట్యాంగెంట్లో ఏ ట్యాన్లో పెట్టాను, వచ్చాయి రిజల్ట్ వచ్చాయి. బట్ వాట్ ఈస్ ద యూస్ రైట్ నౌ అన్నట్టు. దట్స్ వై ఫంక్షన్స్ ఎప్పుడు కూడా హౌ టు ఇంప్లిమెంట్ అనేది మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి ఎప్పుడైనా సరే మీరు వాటిల్ని యూజ్ చేసుకోగలిగే కేపబిలిటీ మీకు ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి ఉంటాయి అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఈఎక్స్పి ఫంక్షన్ రిటర్న్స్ ఈ రైజ్డ్ టు ద nth పవర్. సో ఈ వాల్యూ అనేది ఉంటుంది, దాన్ని ఎక్స్ పవర్ వాల్యూ అంటాం మ్యాథమెటిక్స్లో. 2.71828183 అనేది ఈ వాల్యూ. మనం ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఈ వాల్యూ రైజ్ అయ్యి, అంటే 2 to the power of ఈ వాల్యూ రైజ్ అయ్యి మనకి వాల్యూ వస్తుంది. సో ఎక్స్ పవర్ వాల్యూ జనరల్గా మ్యాథమెటిక్స్లో ఇది వింటూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ మీకు రిలేటెడ్గా లైక్ ఇట్లాంటి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్కి రిలేటెడ్గా ఉంటే అప్పుడు మీరు వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ అన్ని ఫంక్షన్స్ తెలుసుకోవాలి. సో 2 to the power of అని అర్థం. ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి? 2 into 2 అంటే 4 వచ్చింది. బట్ ఇక్కడ ఎంత వచ్చింది? 2 to the power of అంటే ఈ వాల్యూ ఇట్లా వచ్చింది మనకి, ఎక్స్ పవర్ వాల్యూ అని చెప్పేసి అంటాం. ఇది ప్రతి డేటాబేస్లో కూడా కంపల్సరీగా ఉంటాయి. ఈ ఎక్స్ పవర్, ఈ కాసు, ట్యాను, సైను, నాట్ ఓన్లీ ఇన్ ఆరాకిల్, కంపల్సరీగా ఇవి మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్లో, మోస్ట్ ఆఫ్ ద డేటాబేసెస్లో కాదు, అన్ని డేటాబేస్ల్లో ఉండాలి. ఇవి ఉంటేనే అప్పుడు ఆ డేటాబేస్ యొక్క పవర్ అనేది తెలిసిద్ది. ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసినా, ఏ డొమైన్లో మీరు వర్క్ చేస్తున్నా, దట్స్ మేబీ హాస్పిటల్ రిలేటెడ్ ఆర్ సైంటిఫికల్ రిలేటెడ్ ఆర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, వాళ్ళు వేరియస్ ఫంక్షన్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఒక్క క్యాల్కులేషన్ ఉండదు, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అన్నిటిని సాటిస్ఫై చేయాలంటే మన డేటాబేస్లో ఇవన్నీ ఉండాలి. అవి లేనప్పుడు కొత్తగా రావాలి అంటే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అప్పుడు రాసుకుంటాం, వీటిని యూజ్ చేసుకొని, వీటిని అక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకొని ఇంకేదైనా క్యాల్కులేషన్స్ అవసరమైతే అప్పుడు చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ గ్రేటెస్ట్ లీస్ట్ అనేటివి ఉన్నాయండి. మనం ఇచ్చిన వాల్యూస్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది ఇవి ఈ రెండు చెప్తాయి. ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ సెలెక్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ సంథింగ్, నేను ఇట్లా పెడుతున్నాను, ఫ్రమ్ జ్యువెల్. అమాంగ్ దీస్ గ్రేటెస్ట్ ఈజ్ 70. బట్ మనకి ఇక్కడ కలర్లో కనిపిస్తూ ఉంది అది 70 అనేది ఎక్కువ అని తెలుసు. బట్ ఇట్లా ఉండదు. ఎక్స్ప్రెషన్ అంటే క్యాల్కులేషన్ ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, విచ్ వన్ ఈజ్ ద గ్రేటెస్ట్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇట్లా క్యాల్కులేషన్ చేయకుండా ఇట్లా ఇచ్చేసాం. వీటిలో ఇదేం తీసుకుంటే క్యాల్కులేట్ చేయకుండా తీసుకుంటాం. బట్ ఈ గ్రేటెస్ట్ అనే దాని మధ్యలో మనం డైరెక్ట్గా ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా మళ్ళీ దాంట్లో ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం.
అలాంటప్పుడు మీకు గ్రేటెస్ట్ ఏదో తెలియాలి. అంటే డేటాబేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్, మళ్ళీ ఇక్కడ గ్రేటెస్ట్ సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అంటాం. సో మిస్సింగ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇది కరెక్ట్ కాదు, దాంట్లో ఆ విధంగా ఇవ్వకూడదు అని చెప్పి. అంటే వీ డోంట్ నో ఏమి ఇస్తున్నామో దాంట్లో మనకు తెలియదు. డైరెక్ట్గా ఏదో 1 2 3లు ఇట్లా ఇస్తే మనకి తెలుస్తుంది ఇక్కడ. బట్ ఇట్లా ఇవ్వకుండా మనం ఆ వాల్యూస్ ఏంటో వేరే దగ్గర నుంచి క్యాల్కులేట్ అయ్యి ఇక్కడికి వస్తాయి. అప్పుడు వాటిల్లో ఆ క్యాల్కులేషన్ ప్రకారం ఎంత వస్తుందో తెలియదు. వాటిల్లో పెద్దది ఏంటి, అట్లానే లీస్ట్. ఇట్లా ఉన్న వాల్యూస్లో ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది మనకి సార్ ఇందాక మీరు 4 multiplied by 3, 5 అట్లా multiplied by తీసుకోలేదు కదా. 4 ఇచ్చారు. అట్లా అది తీసుకోలేదు. అదే డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ అని ఓకే ఇచ్చాడు కానీ, బట్ అక్కడ డైరెక్ట్గా అక్కడ క్యాల్కులేట్ కాదు. మీరు వేరే ఫంక్షన్ ఓకే నుంచి దాన్ని తీసుకొని వచ్చి అక్కడ క్యాల్కులేట్ చేసి అక్కడ పెడితే మనకు తెలీదు, దాని అవుట్పుట్ ఏంటో తెలియదు. ఇక్కడైతే డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు అని ఇక్కడ క్లియర్గా చెప్తుంది. ఓకే ఓకే, లీస్ట్ ఈజ్ 6 అని వచ్చింది, ఈవెన్ దో 4 + 6. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ ఇవ్వద్దు, బయట నుంచి తీసుకొని వచ్చిన వాల్యూ ఇక్కడ ఇన్పుట్ చేయాలి. ఓకే, అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ln న్యాచురల్ లాగర్థం అండ్ లాగ్ బేస్డ్ ఆన్ m. ఈ న్యాచురల్ లాగర్థం మీరు చిన్నప్పుడు లాగర్థం బుక్స్ కూడా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. బుక్స్ అనేటివి ఇచ్చేవాళ్ళు ప్రతి బుక్ షాప్లోనూ లాగర్థం వాల్యూ కనుక్కునేదానికి. ln మ్యాథమెటిక్స్లో ఇది కంపల్సరీ. సో ఏదో ఒక నెంబర్ ఇస్తే దానికి లాగర్థం వాల్యూ ఎంత, సపోజ్ 60 ఫ్రమ్ డ్యూయల్, ఇది న్యాచురల్ లాగర్థం వాల్యూ దీనికి 60కి. అదే నేను లాగ్ అనేది ఉంది ఇక్కడ బేస్డ్ ఆన్ బేస్, ఏ బేస్ని బట్టి 10 బేసా, బేస్డ్ ఆన్ 10 this is the value, and based on 2 and this is the value, and based on 8 this is the value, based on 16 this is the value. ఇట్లా మనం ఏ బేస్ మీద ఇస్తామో ఆ బేస్ అంటే ఎట్లా ఉండిద్ది అంటే 10,000 బేస్ 2 అంటే ఇది ఏ నెంబర్ అని అర్థము. బేస్ 2 అంటే ఇది బైనరీ నెంబర్ అని అర్థం. అదే 1000 బేస్ 10 అంటాం, ఇది ఏ నెంబర్ అని అర్థము, డెసిమల్ నెంబర్ అని అర్థం. 1000 బేస్ 2 అంటే 1000 అని చదవకూడదు, దీన్ని 10002 అని చదవదు, ఈ బైనరీ నెంబర్. ఇది బేస్ 8 అని ఇస్తాం, ఇది ఆక్టల్ నెంబర్ అని అర్థం. అట్లా ఏ బేస్ నుంచి మనం ఇవ్వాలో ఆ బేస్కి లాగర్థం వాల్యూ కనుక్కోవడం జరుగుతుంది. లాగ్ ln అంటే న్యాచురల్ లాగర్థం వాల్యూ. నెక్స్ట్ మోడ్ రిటర్న్స్ ది మోడ్ ఆఫ్ 8,2 అని ఇస్తాం. 8 2 తోటి ఎన్నిసార్లు పోతుందండి, 4 టైమ్స్ పోతుంది. ఇంకా మిగిలింది ఏంటి, 0 మిగులుతుంది, అంతే కదా. నాట్ డివిజన్. 8/2 అంటే 4 వచ్చింది, బట్ ఇక్కడ మోడ్ రిమైండర్ని తీసుకొచ్చింది 0 అంటే 2 4 టైమ్స్ పోయింది, ఇక మిగిలింది మీకు 0 అని అర్థం. అదే నేను ఇక్కడ 3 ఇస్తానండి, ఎక్కడి దాకా పోయిద్ది, 2 టైమ్స్ పోయిద్ది, 6 దాకా పోయిద్ది. 6 తర్వాత పోయేదానికి ఛాన్స్ లేదు, ఇక 2 మిగిలిద్ది. సో ఇప్పుడు వచ్చే అవుట్పుట్ 2 అని ఉండిద్ది.
ఇది మోడ్ రిమైండర్. ఈ యూస్ఫుల్ ఫంక్షన్ ఫ్రీక్వెంట్గా మనం వాడుతూ ఉంటాం. సపోజ్ 5 ఇచ్చాను, ఇక్కడ 5 దాకా పోయిద్ది. 5 తర్వాత 8లో మిగిలింది ఏంటి? 3. ఇట్లా మీకు ఈ రిమైండర్ని తీసుకొచ్చేదే మోడ్. అండ్ పవర్, m raised to the nth పవర్, పవర్ వాల్యూని తీసుకొస్తుంది పవర్. సో పవర్ ఆఫ్ 3, 2 అని ఇస్తారండి. అంటే అర్థం ఏంటి? 3 to the power of 2 అని అర్థం. అంటే 3 into 3 ఎంత? 9. అదే 2 to the power of 4 అని ఇస్తాను. ఎంత వస్తుంది చెప్పండి రిజల్ట్? 2 to the power of 4. To the power of 8, sir? No. 2 to the power of 4 అంటే 2 into 2 into 2 to 2 అంటే మీకు 16 వస్తుంది. 2 to the power of 4. 2 to the power of 4. Okay, yeah, 16. 2 Yeah. into 2 into 2 into 2 20. into Yeah, 2. okay. అట్లా పవర్ వాల్యూని రిటర్న్ చేసేదానికి ఈ పవర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిమైండర్ కూడా మీకు మోడ్ లెక్కే. రిమైండర్ శేషము తీసుకొచ్చేది m అని ఇస్తాను. దీంతో డివైడ్ చేస్తే మిగిలింది ఏంటి? శేషము అనేది వస్తుంది. సైన్ హెచ్ ఆల్రెడీ చూస్తున్నారు. అట్లనే ఇక్కడ మీరు చూడండి SIGN సైన్, ఇది వేరే, SIN సైన్ వేరే. సైను, ట్యాను, ట్యాంజెంట్ ఇవి వేరే. SIGN సైన్ ఇది వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఫంక్షన్, మీకు ప్రోగ్రామింగ్లో యూజ్ అవుతుంటుంది. SIG ఒక వాల్యూ అది పాజిటివా నెగిటివా జీరోనా అనేది ఫైండ్ అవుట్ చేసేదానికి మీరు సైన్ SIGN సైన్ ఆఫ్ -45 అంటారు. అదేంటది? ఏం వాల్యూ అది? నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ అయితే మీకు అల్టిమేట్గా ఇక్కడ -1 అనేది రిజల్ట్గా వచ్చింది. అది ఏ వాల్యూ అయినా కానీ, ఏ వాల్యూ ఇచ్చినా సరే -1 వచ్చింది నెగిటివ్ వాల్యూ అయితే. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ దెన్ ఇట్ విల్ రిటర్న్స్ 1. ఆ వాల్యూ పాజిటివ్ అని రిటర్న్ చేస్తుంది. అంటే మీకు ఏదైనా క్యాల్కులేషన్స్లో వచ్చిన అవుట్పుట్ పాజిటివ్ అయితే 1 వచ్చింది. ఆ క్యాల్కులేషన్స్ నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంటే -1 వచ్చింది. లేదు 0 అనుకోండి, అప్పుడు 0నే రిటర్న్ చేసింది. అది సైన్. ఆ వాల్యూ ఏంటి అనేది సైన్ చేస్తుంది అన్నమాట ఇది. అట్లా -1 +1 లేకపోతే 0 ఇది. సో tan అంటే ట్రంక్ ఆల్రెడీ చూసారు. స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఏదైతే మనం నెంబర్ ఇస్తామో SQRT అని ఒక నెంబర్ ఇవ్వగానే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఆటోమేటిక్గా 3 అనేది మీకు వచ్చింది. ఏ వాల్యూకి స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కోవాలి, ఏ నెంబర్కి, దానికి స్క్వేర్ రూట్ వాల్యూ అనేది ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. నెక్స్ట్ సెషన్లో మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ చూద్దాం. సో వేటికవే మనం వాడే ప్రాజెక్ట్ని బట్టి, మనం యూజ్ చేసే ప్రాజెక్ట్ని బట్టి దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. దేన్ని తీసేయాల్సిన అవసరం లేదు. ఏ ఫంక్షన్ని కూడా తీసేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఫంక్షన్ని మీరు మైండ్లో ఇట్లా ఉన్నాయి కదా అని గుర్తుపెట్టుకోవాలి అంతే. అంటే ఎందుకంటే ఇది ఆరాకిల్కి ఒక్కదానికే పరిమితం కాదు. మీరు ఒక జావాలో ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నాట్ ఏ డేటాబేస్. లేదంటే .NETలో చేస్తున్నారు, లేదంటే ఇంకొక డేటాబేస్లో SQL సర్వర్లో చేస్తున్నారు. ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి, కంపల్సరీగా ఉండాలి, ఉంటాయి కూడా. ఒకరో యాక్టివిటీ తేడాతోటి పేరు మారి ఉండొచ్చు. SQR అని ఉండిద్ది కొన్ని చోట్ల, అంటే వాటి డెవలప్మెంట్ని బట్టి.
ఎస్క్యూఆర్టీ లేదంటే స్క్వేర్ అని ఉంటుంది. పేరు మారుతాయి కానీ ఫంక్షన్ ఒకటే. కాబట్టి ఈ ఫంక్షన్స్ని మీరు బాగా అవగాహన, అంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇంకొక 3 to 4 క్లాసెస్ కూడా పట్టచ్చు ఈ ఫంక్షన్స్ మీద. కాబట్టి ప్రతి ఫంక్షన్ని కూడా మనం ఇంపార్టెంటే రేపు ఫ్యూచర్లో అనేది గుర్తుపెట్టుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి చూడండి. రైట్? ఓకే, గుడ్ నైట్. We will continue tomorrow with string functions. ఓకే సార్.